నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్కు శివారు ప్రాంతమైన రేకుర్తి ఇప్పుడిప్పుడే అభివృద్ధికి నోచుకుంటోంది. అందులో భాగంగా నీటి ఎద్దడిని అధిగమించేందుకు, ప్రజల నీటి సమస్యను తీర్చేందుకు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. గతంలో వేసిన మిషన్ భగీరథ పైప్ లైన్తో కొంత ఊరట లభించినా పూర్తి స్థాయి ఫలితం లేకపోయింది. 19వ డివిజన్లో పూర్తి స్థాయి నీటి సమస్యల పరిష్కారం కోసం స్థానిక కార్పొరేటర్ ఏదుల రాజశేఖర్ గారు చొరవ చూపుతున్నారు. భారీ నీటి పైప్ లైన్ ఏర్పాటు కోసం ఈరోజు కందకాల తవ్వకాన్ని స్థానిక పెద్ద మనుషులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. కేంద్ర నిధులైన అమృత్ స్కీమ్లో భాగంగా ఈ పైప్ లైన్ నిర్మాణాన్ని ఎల్ఎండి డ్యాం కట్ట కింద గల ఫిల్టర్ బెడ్ నుండి పద్మనగర్ చింతకింట మీదుగా టీఆర్కే నగర్ రేకుర్తి గుట్టపైకి వేయించడం జరుగుతుందని, గుట్టపైన భారీ ట్యాంకును నిర్మాణం గావించి ఈ పైపుల ద్వారా అందులో నీటిని నింపి ఇక్కడి నుండి 19వ డివిజన్ పరిధి అలాగే పక్క డివిజన్లకు కూడా అన్ని ఇండ్లలోకి నీటిని సరఫరా చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా స్థానిక పెద్ద మనుషులు, స్థానిక నాయకులు, టీఆర్కే నగర్ కాలనీవాసులు తదితరులు పాల్గొనడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అంజనేయులు గారు, పెద్ద మనుషులు దుర్గా ప్రసాద్ గారు, అస్తపురం అంజయ్య గారు, నెతానియల్ గారు, నూనె కనకయ్య గారు, బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నర్సయ్య గారు, కరీంనగర్ కార్పొరేషన్కు చెందిన నీటి సరఫరా సంబంధిత అధికారులు, సిబ్బంది తదితర నాయకులు, పెద్దలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. చేసిండంట
కరీంనగర్ కార్పొరేషన్ 19వ డివిజన్ పరిధిలో వాటర్ పైప్ లైన్ నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణ పనుల గురించి స్థానిక కార్పొరేటర్ ఎదుల రాజశేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ వాటర్ పైప్ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కొనసాగుతుంది, ఎంత వ్యయంతో చేస్తున్నారు, ఏ అవసరాల కోసం, ఎక్కడ ట్యాంక్ నిర్మిస్తున్నారు ఇత్యాది విషయాలన్నీ వివరించండి సార్. ఫస్ట్ ఏంటంటే మా 19 డివిజన్ ఇప్పుడు రేకుర్తి శివారి ప్రాంతం. కొద్దిగా నీళ్లకు చాలా సంవత్సరాల నుంచి నీళ్లు లేక, త్రాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మధ్యలో మిషన్ భగీరథ దాంతో కొద్దిగా అడ్జస్ట్ అయింది. మాకు సెంట్రల్ స్కీమ్ ఏదైతే ఉందో అమృత్ స్కీమ్ కింద 145 కోట్ల స్కీము వాటర్ పైప్ లైన్ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ శాంక్షన్లో భాగంగా మనకి ఈ ట్యాంకు సంబంధించి ఏదైతే ఉందో అది మా 19th డివిజన్లో గుట్టపైనే దాన్ని చేయడానికి మేము అనుమతి తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు డ్యామ్ దగ్గర ఫిల్టర్ బ్లేడ్ నుంచి అక్కడి నుంచి పైప్ లైన్ స్టార్ట్ అయింది. 600 డయా పైప్ లైన్ స్టార్ట్ అయ్యి అటు నుంచి పద్మనగర్, చింతకుంట, పిఆర్కే నగర్ నుంచి ఇప్పుడు మా 19th డివిజన్కి పైప్ లైన్ వస్తుంది. దాని సందర్భంగా ఈరోజు మేము అందరం ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఏంటంటే ఈ పైప్ లైన్ ఇప్పుడు ఈ ట్యాంక్ కానీ ఇది కానీ మా డివిజన్లో సప్లై చేసుకుంటూ మేము దాదాపు ఇంకా మిగతా డివిజన్లో కూడా వాటర్ సప్లై చేసే అవకాశం ఉన్నందున మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. దీనికి గాను కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి, గంగుల కమలాకర్ శాసనసభ్యులు, మరియు మేయర్ సునీలరావు గారు, మరియు డిప్యూటీ మేయర్ చల్లా హరిశంకర్ గారు, మా సహజ కార్పొరేటర్ మాధవకృష్ణ గౌడ్ గారికి మా డివిజన్ తరఫున, మా టీఆర్కే నగర్ డివిజన్, మా 19 డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎదుల రాజశేఖర్, 19 డివిజన్ కార్పొరేటర్. మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.